అయితే బీదా మస్తాన్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్లో కూడా విజయసాయిరెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేశారు. విజయసాయిరెడ్డికి వెనుదన్నుగా నిలుస్తూ అతన్ని గెలిపించే బాధ్యతల్ని మస్తాన్ రావు గారు భుజాన్ని వేసుకున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మస్తాన్ రావు గారితో. నమస్తే అండి, బాగున్నారా? నమస్కారం. సో చాలా హాటెస్ట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ కూడా చేరిపోయింది. ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న మస్తాన్ రావు గారు ఇక్కడ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులు. ఇక్కడే పుట్టి పెరిగి ఆయన విద్యాభ్యాసం కానీ అంత డిగ్రీ వరకు ఇక్కడే చేసి తర్వాత ఇక్కడి నుంచి చెన్నైకి వారు సీఏ చేయడానికి రావడం, సీఏ పాస్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ కుటుంబంతో ఒక అనుబంధం. ఆయన కుటుంబ సభ్యుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు అన్ని సలహాలు సంప్రదింపులు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు అదే అనుబంధం మన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగుడినప్పటి నుంచి కూడా కొనసాగింపు చేయడం చాలా గొప్ప విషయం. అదే ఆయన క్రెడిబిలిటీ కూడా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మన వేణుంబాకం విజయసాయిరెడ్డి గారు. మా చిన్ననాటి విషయాలకు వస్తే మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాల పైబడి ఆ ఫోటో మీ దగ్గర నుంచి తీసుకున్నారా? సార్ దగ్గర ఉంది, షేర్ చేశారు. ఒకసారి మద్రాసులో సీఏ చదువుకునేటప్పుడు అక్కడ బీచ్ లో పోయి చిన్ననాటి స్నేహితులు అందరూ సీఏ చదువుకునేటువంటి విద్యార్థులు అందరం కూడా ఆ ఫోటో తీసుకున్నాం. అది నా దగ్గర కూడా లేదు, ఎట్టో ఆయన దగ్గర ఉండిపోయింది. అది నాకు ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేరే పార్టీలో ఉన్నా, నేను వేరే పార్టీలో ఉన్నా, ఏ రోజు కూడా మేము స్నేహాన్ని కొనసాగించడే కాకుండా ఒకరి విషయాల్లో, ఒక రాజకీయ విషయాల్లో ఎవరు పద్ధతి ప్రకారం పోతున్నాం. అంతేకాకుండా ఈ రోజు కూడా విజయసాయిరెడ్డి విఎస్ రెడ్డి అండ్ కంపెనీ నా గ్రూప్ బిఎంఆర్ సంస్థలు కూడా ఆడిటర్. ఈ రోజు కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశంలో ఏమయ్యా ఇంకా విజయసాయిరెడ్డి గారిని నీ ఆడిటర్గా పెట్టుకున్నావు అని అడగడం కూడా జరిగింది. కానీ నేను ఒకటే చెప్పాను, అది వేరు ఇది వేరు, రాజకీయం వేరే వ్యక్తిగతం వేరే అని కూడా నవ్వుతా నేను కూడా సమానం చెప్పాను. అది మాకు ఉండేటువంటి అనుబంధం. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎన్నిక చేయడంతోనే ఆయన విజయం, అంటే పార్టీ విజయం ఖరారైనటువంటి వాస్తవాన్ని నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు అందరూ కూడా ఇప్పటికే అనుకోవడం జరుగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుడికి దగ్గర ఉండారు, పదవులు అనుభవించారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా పదవులు అనుభవించారు. ఆయనకి ఎంతంత సన్నిహితంగా ఉండి కూడా ఆయన సడన్గా పార్టీ మారడం చాలా బాధాకరం. నాకు కూడా రాజ్యసభలో నాతో పాటు ఆయన కూడా కొలిగ్, అంత ఉన్న వ్యక్తి, అనుబంధం పెంచుకున్న వ్యక్తి ఈరోజు పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది. కానీ ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు నుంచి రోజుకి 7 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి లేక విజయావకాశం బ్రహ్మాండంగా మెరుగైనాయి. మీరు చూసిన ఉదయగిరి మస్తాన్ గారు ఒక ఓపెన్ క్వశ్చన్, జెన్యున్గా ఆన్సర్ చెప్పండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఆర్థిక సామర్థ్యం ఉన్న ఒక లీడర్ని వైసీపీ ఎందుకు చేజార్చుకుంది? అది మీ బలహీనత లేదంటే తన పవర్ అని చెప్పొచ్చా? అసలు ఎక్కడ చెడింది? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక బలం అనేది కొంతవరకే పనిచేస్తాయి, కానీ ప్రజాబలం అవసరం. ఆయనకి ప్రజా బలం లేదు చెప్పాలంటే. ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఇంతవరకు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా పొలిటికల్ నిబద్ధత లేదు. 2019 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగుదేశంలో పోవాలనుకున్నారు, ప్రయాణించాలని. కానీ అక్కడ రాజ్యసభ సీటు రాకపోయేకే ఇక్కడికి వచ్చి ఆ రోజు రాజ్యసభ సభ్యులు కావడం, మళ్ళీ ఇక్కడ నెల్లూరు పార్లమెంటు పోటీ చేయమన్నప్పుడు ఆయన కండిషన్ పెట్టడం ఏ రాజకీయ నాయకుడికి కూడా నచ్చదు. ఎందుకంటే వాళ్ళ అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు. అవి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ విజయానికి ఉపయోగపడతాయి. అటువంటిది మరిచి నాకు వాళ్ళు అక్కడ ఉండాలా, వీళ్ళు ఇక్కడ ఉండాలా, వీడు ఉండకూడదు, ముస్లింకి నేను నెల్లూరు టౌన్లో
ఎమ్మెల్యేగా ఇస్తే నేను పోటీ చేయను, అదేవిధంగా బీసీ అభ్యర్థి కందుకూరు బీసీ అభ్యర్థికి ఇస్తే గెలవడు, అక్కడ కూడా ఉన్నత వర్గాల వారిని పెడతాను అని అన్నం జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క సామాజిక న్యాయానికి అది చాలా వ్యతిరేకం. సామాజిక న్యాయంలో భాగంగా నీకెందుకు మంచి అభ్యర్థిని నేను చేస్తానా కూడా అది ఆయన దాన్ని పట్టించుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన తెలుగుదేశం పార్టీలోకి పోవడం, జనాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు, తటస్థంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆయన్ని ఈ విషయంలో వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. విజయసాయిరెడ్డి గారు అభ్యర్థి ఖరారైన తర్వాత ఆయనకు ఉండేటువంటి క్రెడిబిలిటీ కానీ, వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం కానీ, నెల్లూరు వాసిగా ఉన్నటువంటిది, అందులో పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి వాస్తవం అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్లో కూడా మా 31 మంది ఎంపీలకి ఆయన పార్లమెంట్ నాయకుడిగా ఉండడం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు కూడా చూసుంటారు. ఇటీవల ఆయన సంసద్ రత్న అనేది కూడా పార్లమెంటులో ఆయన చేసినటువంటి సేవలకి అరుదైనటువంటి పురస్కారం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రదానం చేయడం జరిగింది. అంటే ఇటువంటి ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిని నెల్లూరు పార్లమెంటుకు పెట్టడం అందరూ కూడా బాగా హర్షిస్తూ ఉన్నారు. ఆయన విజయావకాశాలు బ్రహ్మాండం మెరుగవడం కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఈ రాజకీయంగా పొరపాటు ఆయన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షించకుండా ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు 7 నియోజకవర్గం నేను చెప్తున్నాను ఈరోజు. బట్ గతంలో పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంట. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వేవు, జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క అవకాశం అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. నెల్లూరు జిల్లా ఆల్మోస్ట్ క్లీన్ స్విప్గా అక్కడ మీకు ల్యాండ్ స్లైడ్ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 2024లో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది, సంక్షేమ పథకాలు అందని ప్రజలు ఎంతోమంది ఉంటారు. ఖచ్చితంగా వైసీపీ అంటే ఎంతో కొంత కొన్ని లోటుపాట్లు జరిగాయనే ఒక వర్గం ఉంటుంది. దట్టు ఇక్కడ అరాచకాలు పెరిగిపోయాయి, జిల్లాలో నాయకుల అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయి అనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని ఎంపీతో సహా గెలవనీయకుండా అడ్డుకుంటాము అని చెప్పి టీడీపీ చేస్తూ ఉన్న కమెంట్, వేమిరెడ్డి ఇస్తూ ఉన్న ఓపెన్ స్టేట్మెంట్, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ వల్ల రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఉన్నటువంటి ఒక మంచి క్రెడిబిలిటీతో అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో పట్టం కట్టదరింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంతమంది కార్యకర్తలే లేరు, అప్పుడు క్యాడరు లేదు. క్యాడర్ లేకుండా ఉండడమే కాకుండా ఆ రోజు లేనటువంటి ఆయన సేవలు అంటే ప్రభుత్వంలో లేడు కాబట్టి అయినా కూడా అంత మెజారిటీతో గెలవడం. కానీ ఈరోజు చూస్తే మొత్తం మీద ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, సామాజిక న్యాయం కానీ చేసినటువంటి ఈ పరిస్థితుల్లో మినిమం 45% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల మాదిరిగా ఉన్నారు. గతంలో లేదు. గతంలో జనరల్గా పబ్లిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒకసారి చేయాలి అని అనుకున్నారు, బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు సొంత సైన్యాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి తయారు చేయడం ప్రధానమైన బలం. ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పాటించడం ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వాస్తవం. అంటూ ఉంటారు అభివృద్ధి అంటే ఏంది? పేదవాడి చేతికి రూపాయి ఇస్తే వాడు దాన్ని సద్వినియోగం చేసి వాడు డెవలప్ అయితే ఆటోమేటిక్ సమాజం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈరోజు విద్యాపరంగా కానీ అన్ని రకాల కూడా బ్రహ్మాండంగా సమాజంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, విద్యా వైద్యం ద్వారా అయితేనే మంచి అభిప్రాయాన్ని మీద ఏర్పడి జగన్మోహన్ రెడ్డి అయితేనే ఈ సమాజానికిలో సామాజిక న్యాయం కానీ అన్ని విషయంలో బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకుపోతారని మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. గతంలో లేని దానికంటే ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి
కార్యక్రమాలు అన్నిటి వల్ల, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆయనకి ఎక్కువ ఇమేజ్ పెరిగింది. కానీ ఇటువంటి పరిస్థితి బట్ మస్తాన్ గారి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. వేమిరెడ్డితో పాటు మీరు కూడా అదే లైన్లో వెళ్ళబోతూ ఉన్నారు, పార్టీ మారబోతున్నారు, అనేక ప్రచారాలు జరిగాయి. ఒకవైపు కుటుంబం అంతా అక్కడ ఉంది, ఒకవైపు స్నేహితుడు ఇటువైపు ఉన్నారు, ఈ పార్టీ అధికారంలో ఉంది, రాజ్యసభ మెంబర్ మీరు. సో ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చాయి? నిజంగానే వెళ్ళే ఆలోచన చేశారు ఒక దశలో? విజయసాయి రెడ్డి గారి కోసమే వైసీపీలో ట్రావెల్ అవుతున్నారా? ఏం లేదమ్మా, ఎప్పుడు కూడా అసలు ఆలోచన నాకు లేదు, ఆ ప్రచారం కూడా జరగలేదు. మీకు ఎలా వచ్చిందో కానీ నాకు తెలియదు. కానీ నేను ఒక్కసారి ఒక పార్టీకి కానీ వ్యక్తికి కానీ కమిట్ అయితే ఆ లైన్లోనే పోయేవాడిని. 2020లో నన్ను వైసీపీ పార్టీకి విజయసాయి రెడ్డి గారు ఆహ్వానించినప్పుడు నేను బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. అప్పుడే మాతో పాటే మా చిన్నాన్న కొడుకులు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలు ప్రధాన పాత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేశాను. కానీ వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళని తీసుకురాలేకపోయాను. నేను మాత్రం జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారితో, విజయసాయి రెడ్డి గారితోనే నేను ప్రయాణం సాగిస్తాను. పదవి ఉన్నా లేకపోయినా, పదవే ఉండబలేదు, ప్రజాసేవ చేయడానికి నాకంటే బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఈ 35 సంవత్సరాల నుంచి నేను నా ట్రస్ట్ ద్వారా ఎంతో పేద పిల్లలు చదివించడం, విద్యా వైద్యులు అన్ని విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. నాకు రాజకీయమే చేస్తేనే నాకు ఈరోజు ఇది నా ఇమేజ్ పెరగద్దు, బ్రతుకు తెరువు అనేది లేదు నాకు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా అయితే కావలిలో గెలిచేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి 2019. కానీ ఆయన ఒక పార్టీ లైన్లో ఒక బీసీ క్యాండిడేట్కి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎంపీకి ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు నా కోసం నువ్వు పార్టీ అంటే పార్టీలో ఉన్న బాస్ ఈజ్ రైట్. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా బాస్ ఏది చెప్తే అది చేయాలి. నేను దాన్ని ఇమీడియట్గా నాకు విజయ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఉండే క్రేజ్ వల్ల తక్కువ ఉన్నాయని తెలిసి కూడా నాయకుడు చెప్పాడు, చేశాను. ఈరోజు కూడా మా నాయకులు విజయసాయి రెడ్డి గారు కానీ, పెద్దలు మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కోసంగా, పార్టీ కోసంగా, అల్టిమేట్గా పార్టీ పేదల కోసం ఉపయోగపడే పార్టీ. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం పదే పదే బీసీ నినాదము, సామాజిక న్యాయము, సామాజిక కులాల వారీగా సీట్ల కేటాయింపు అని మాట్లాడే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బీసీ నాయకుల్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక సామాజిక వర్గానికి చెందిన ఓసీ క్యాండిడేట్ని ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా దింపారు. ఎలా క్లెయిమ్ చేసుకుంటారు వైసీపీ నేతగా, మీరు రాజ్యసభ మెంబర్గా? అది న్యాయంగా జరిగిన తరలింపనే అనుకోవాలా? అనిల్ కుమార్ యాదవ్ గారిని, బీసీ లీడర్ని నర్సరావుపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు చూడండి, అనిల్ కుమార్ యాదవ్ గారికి నెల్లూరు జిల్లా మీ అందరికీ తెలుసు, బీసీలకి అంత ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీలు కానీ ఉండదు ఈ జిల్లా పరిస్థితులను బట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్కి మొట్టమొదటి క్యాబినెట్లోనే నీటిపారుదల చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దాన్ని అప్పచెప్పడమే ఒక రకమైన సామాజిక న్యాయం. తర్వాత 9 మంది ఎంపీలు ఎలక్ట్ అయితే రాజ్యసభకి 4 బీసీలు పెట్టారు. అన్ని సామాజిక వర్గాలు తీసుకొచ్చి పెట్టారు. మనం గతంలో ఎప్పుడు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. మొన్న కూడా 3 వస్తే ఒకరు ఎస్సీకి, అసలు ఎస్సీలని రాజ్యసభకి అది ఊహించిన పరిస్థితులు బాబురావు గారు కూడా రాజ్యసభ ఇవ్వడమే కాకుండా ఈరోజు ఇక్కడ విజయసాయి రెడ్డి గారి ప్రాముఖ్యతను బట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ జిల్లా వాసి కాబట్టి విజయసాయి రెడ్డి గారు కూడా నాకు ప్రజలతో మమైక్యమై ప్రజాసేవ చేసేదానికి నాకు ఇది ఒక అవకాశం అని చెప్పి బాస్ చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇమ్మీడియట్గా ఇంకొక ఆలోచన చేయకుండా పోటీ చేయడం చాలా సంతోషం. ఇక్కడ సామాజిక న్యాయం లేదు అంటే ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎవరు ఊహించలేనటువంటి విషయం ఆయనకి ఇవ్వడం జరిగింది. కందుకూరులో ఒక మంచి గెలుస్తారు అనుకున్న మహీధర్ రెడ్డి గారిని కూడా నువ్వు ఒక బీసీ క్యాండిడేట్ పెడతావు, నువ్వు సహాయం చేయండి అని చెప్పి గెలిపించుకోరండి అని చెప్పి సాహసం కూడా చేశారు. ఈరోజు 100% గెలుస్తున్నారు ఆయన. బట్ వస్తున్న సర్వేలన్నీ చూస్తూ ఉంటే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఎదురు గాలి, ప్రతి గాలి బాగా బలంగా వీస్తోంది. అందులో ఒక కొవ్వూరు, ఒక కావలి, ఒక నెల్లూరు సిటీ, ఇవే సీట్లు టీడీపీ విజయానికి సంకేతము. ఇవే సీట్లు ఓపెన్ అవుతాయి ఫస్ట్ ఇక్కడ టీడీపీ కోటాలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? బికాజ్ యు ఆర్ బిలాంగ్స్ టు కావలి కాన్స్టిట్యుయెన్సీ. ఈరోజు మీరు అన్నారు కావలిలో తెలుగుదేశానికి అవకాశం ఉంది. ఎలా ఉండే నాకు అర్థం కావట్లేదు. కావలి మొట్టమొదటిగా మంచి మెజారిటీతో గెలిచేటువంటి సీటు వైఎస్ఆర్సీపీకి కావలి. అదేవిధంగా కోవూరు అన్నారు.
కోవూరు ఏమి రాజకీయ చరిత్ర ఉంటే నల్లపరెడ్డి వారు గత 11 సార్లుగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. 3 సార్లు వాళ్ళ నాన్నగారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దివంగత నేత, ఆయన 3 సార్లు గెలిచారు. 8 సార్లు ప్రసన్న కుమార్ పోటీ చేసి 6 సార్లు గెలిచాడు. కాబట్టి అటువంటి ప్రజల్లో మమైక్యమయ్యి తల్లో 4 ఉండేటువంటి వ్యక్తులు, అందుబాటులో ఉండే వ్యక్తులని ప్రజలు ఆదరిస్తారా? జస్ట్ డబ్బులు ఎర్రలితేనే వాళ్ళని గెలిపిస్తారు. డబ్బులు తీసుకుంటారు అందరూ, ఎవరికి చేదు కాదు. కానీ ఎవరైతే అందుబాటులో ఉండి సేవ చేస్తారో వాళ్ళనే గెలిపిస్తారో. మీరు అనుకున్నట్టుగా కావలి కానీ, కోవూరు కానీ, నెల్లూరు 1లో మీరు సామాజిక మీరు ఎన్ని చూసినా కూడా, కోణంలో చూసినా కూడా ఇక్కడ ఎక్కువగా మైనారిటీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ బలమంతా కూడా ఆ వర్గాలే. కాబట్టి ఖలీల్ అహ్మద్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అందులో విజయసాయి రెడ్డి గారు ఎంపీ అభ్యర్థికి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి విజయ అవకాశాలు మెరుగుపడ్డాయి. అంటే మీరు అనుకున్న విధంగా, ఎవరు అనుకున్న విధంగా కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి అడ్డా. ఆ అడ్డా అనేది మళ్ళీ రేపు ఎన్నికలు మే 13వ తారీఖు తర్వాత మీకు నిరూపణ అవుతుంది. మీరే చూస్తూ ఉండి ఆ రోజు మళ్ళీ మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేయండి. మస్తాన్ గారు, మొత్తానికి విజయసాయి రెడ్డి గారికి ఎంత మెజారిటీ, ట్రంపింగ్ విక్టరీ ఏ విధంగా ఉండబోతుంది నెల్లూరులో? అప్పుడే చెప్పలేము. ఇంకా ఎలక్షన్లు 20 రోజులు పైనే ఉన్నాయి. నామినేషన్ కూడా దాఖలు చేయాలి. జనరల్గా నామినేషన్ల తరువాతనే నిజమైనటువంటి ఈ రాజకీయ కోణంలో మనం చూసినప్పుడు విజయ అవకాశాలు కానీ అన్నీ కూడా బయటపడతాయి. అంటే ఇంకా మీరు గెలుపు అయితే తథ్యం. మీరు మెజార్టీల గురించి మాట్లాడారు. మెజార్టీల గురించి ఇప్పుడు నేను చెప్పలేను. గెలుపు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీది. విజయసాయి రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, మీకు అక్కడ లోకల్గా ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి అవ్వాతాతలు, మహిళలంతా కూడా మీకు పట్టం కడుతున్నారని పదే మీ నినదిస్తున్నారు. మీరు మీ స్పీచెస్లో చెప్తూ ఉన్నారు కదా. మెజారిటీకి ఒక ఫిగర్ చెప్పడంలో తప్పేముంది? అలా మనం ఇప్పుడు ఉదాహరణకి మీరు నిన్న మేము విజయసాయి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అందరం కూడా నా స్వగ్రామం అయినటువంటి అల్లూరు మండలం ఇసుకపల్లి పోయాను, కావలి నియోజకవర్గంలో. పథకాలు అక్కడ మొత్తం ఫ్యామిలీస్ 4,000 ఉంటే 3,540 కుటుంబాలు, 4,000 కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా లక్షల కొద్ది 5 సంవత్సరాలు లబ్ధి పొందితే అందరూ ఆ చిన్న పిల్లలతో సహా రోడ్డు మీదకి వచ్చి ఒక చిన్న పల్లెటూరులో 8,000 ఓట్లు ఉండేటువంటి ఊర్లో ఏ విధమైనటువంటి బ్రహ్మరథం పడి అదే ఒక మా పార్టీ విజయానికి సంకేతం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకోటి ఏదో అడిగారు మీరు, ఫిగర్ ఎంత వస్తుంది చెప్పడంలో తప్పలేదు కదా. ఒక ఫిగర్ చెప్పండి. అదే నామినేషన్ తర్వాత కానీ చెప్పలేము. ఏదో ఒక విషయం మర్చిపోయాను. రైట్. ఫైనల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ క్వశ్చన్. చిన్ననాటి స్నేహితుడు, రాజకీయంగా ఎన్నో సందర్భాల్లో పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా వెన్నుదన్నుగా ఉన్న ఈ ఇద్దరు కూడా ఒకే కాన్స్టిట్యున్సీ పైన ఒక పార్టీ నుంచి ఇప్పుడు చాలా పట్టు వదలని విక్రమార్కుల్లా ఇద్దరు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఆనాటి విజయసాయి రెడ్డి, ఈనాటి విజయసాయి రెడ్డి ఎలా ఉన్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక యూత్ వింగ్లో ఉన్నప్పుడు, లేదంటే ఎర్లియర్ స్టేజెస్లో ఆడిటర్గా అండ్ బ్యాక్ అండ్ పాలిటిక్స్లో, ఇండోర్ పాలిటిక్స్లో నిమగ్నమైన ఒక వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా అత్యంత ఆప్తుడుగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి విజయసాయి రెడ్డి గారిలో? మీరు చూసిన విజయసాయి రెడ్డి అసలు ఎట్లా ఉండేవారు? ఆయన నాకు ఆల్మోస్ట్ 47-48 సంవత్సరాల అనుబంధం. ఆ రోజు సాయిరెడ్డి గారు ఎలా ఉండారో మేము ముద్దుగా సాయి అనే పిలుచుకునేవాళ్ళం అతన్ని. ఈ రోజుకి ఏం మార్పు లేదు. నేనే చెప్పాను, నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పైబడి ప్రయాణం చేశాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని విధాలా పోటీ చేయడం, జెడ్పీటీసీ దగ్గర నుంచి. ఆయన అటుంటూ మేము రాజకీయాలు మాట్లాడేవాళ్ళం కాదు, వ్యక్తిగత సంబంధాలు కొనసాగించుకున్నాం. అదే నేను ఈరోజు కూడా ఆయనే నాకు ఆడిటర్ విఎస్ రెడ్డి అండ్ కంపెనీ, అంటే రాతపూర్వ సంతకం పార్టీలు పెట్టినా కూడా ఆయన స్నేహానికి బ్రహ్మాండమైనటువంటి విలువ ఇవ్వడే కాకుండా ప్రత్యేకంగా నేను గత 4 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు కదా. అంతకుముందు ఈవెంట్స్ అన్ని పార్టీ తరఫున పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ కూడా ఆయనే చేతుల గుండానే నడపడం జరిగింది. కానీ అప్పటికంటే ఈరోజు సామాన్యుడిని చార తీసుకొని వాడు అవసరాలు వినడం, ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం చూస్తుంటే
ఆయన రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలు ప్రజాసేవ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం నాకు తరచూ చెప్తున్నాడు. రాజ్యసభలో ఏముందా, ఇక్కడ ఉంది, ప్రజలు 10 మందికి డైరెక్ట్గా ఉపయోగపడతా, ఆడుంటే పెద్దోళ్ళే కలుస్తారు, ఏడుంటే అందరూ కలుస్తున్నారు, ఆ సాటిస్ఫాక్షను ఉందనేటువంటి ఒక ఇక ఎంపీ అభ్యర్థిగా ఖరారైనప్పటి నుంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఎక్కువైంది. ఈరోజు పార్టీలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీ వ్యవహారాలు ఢిల్లీలో చక్కబెట్టే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి దగ్గర డైరెక్ట్గా పోవడం కానీ అవన్నీ కూడా బాస్ ఇచ్చినటువంటి అవకాశాలు ప్రతి దాన్ని కూడా అక్కడ నేను చూస్తున్నాను కూడా పోతుంటాను కొన్ని సందర్భాల్లో. ఎంత కన్విన్సింగ్గా కన్సర్న్ మంత్రుల్ని కానీ ప్రధానమంత్రిని కానీ చెప్పి పని సాధించుకొని వస్తాడు. ఆ చాకచక్యం ఒక చంద్రగుప్తుడికి చాణక్యుడి మాదిరిగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. అటువంటి వ్యక్తి నెల్లూరు ఎంపీగా ఎన్నికైన తర్వాత అందరు ఎమ్మెల్యేలు కూడా మీరు చెప్పినటువంటి చిన్న చిన్న అవకతవకలు ఏదైనా జరిగి ఉన్నా కూడా గతంలో అది నాకు తెలియదు. ఇక నుంచి అటువంటి అవకాశాలని ఎటువంటి ఆలోచన కూడా ఎవరికి రానియకుండా కూడా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అందరిని కూడా కంట్రోల్ చేసి ఎమ్మెల్యేలని జిల్లాలో ఎక్కడైనా కూడా పార్టీకి మంచి ఇమేజ్ తీసుకొచ్చేదానికి ఆయన ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన పార్టీలో ఉండే స్థానం ద్వారా కానీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రైట్. ఫైనల్లీ విజయసాయి రెడ్డి గారు పార్టీలో నెంబర్ 2 అనుకోవచ్చా? ఎందుకు అంటే తను చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఢిల్లీ అఫైర్స్ అవ్వచ్చు, పార్లమెంటరీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కూడా. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ జాతీయ అధ్యక్షులు, విజయసాయి రెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే దాన్ని బట్టి ఆయన స్థానం తెలుస్తూ ఉంది. అందులో 31 మంది రాజ్యసభ కానీ లోక్సభలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటు మెంబర్లకి ఆయన మా నాయకుడు. అందులో సంసద్ రత్న అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఇచ్చారంటే ఆయనకి ఆ కెపాసిటీ ఉంటేనే ఇచ్చారు. అందులో జాతీయ భారతదేశంలో 4వ అతిపెద్ద రాజకీయ పార్టీకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకార అండతో అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ నాయకుడిగా. కాబట్టి పార్టీలో ఏ కార్యక్రమం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదించి అన్నా నువ్వు ఇది చూడు, ఇటు చూడు, మీకు ఆలోచన ఉంది కదంటే ప్రతి పార్టీ మన సిద్ధం సభలు కూడా ఇక్కడ కావలో జరిగిన సిద్ధం సభ కానీ ఆడ మన ప్రకాశం జిల్లాలో మేదరమెట్లో జరిగినటువంటి వీటన్నిటికి కూడా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు పకడ్బందీగా సిద్ధం సభల నుంచే మనకి ఇంకా కూడా పార్టీ ఇమేజ్ పెరిగింది ఈరోజు. కానీ వీటన్నిటికీ ఒక కార్యరూపం, ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి. పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన చెప్పుకోవాలి నేను నెంబర్ 2, 3 అని. పార్టీ గుర్తిస్తుంది వాళ్ళ సేవలు పార్టీకి ఏం చేస్తున్నది. కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి గారు అత్యంత కీలకమైనటువంటి స్థానంలో పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాల కృషి చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీలో క్యాడర్ని కానీ నాయకులు కానీ అందరినీ కూడా ఈరోజు ముందుకు పోవడం మా అందరికి కూడా చాలా గర్వకారణం ఉందని కూడా తెలియజేసుకుంటాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బీదా మస్తాన్ రావు గారు. అది స్పెషల్ ఇంటర్వ్యూ. లోకల్ పాలిటిక్స్ ఆఫ్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ అనే పార్లమెంట్ బరిలో నిలిచిన విజయసాయి రెడ్డికి అసలైన ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ బీదా మస్తాన్ రావు. ఎందుకు అంటే ఇక్కడ పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు. ఇంకా అది ఎలక్షన్స్ టైంలో చెప్పనక్కర్లేదు, అలాంటి కాన్స్టిట్యున్సీ ఇది. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారి గెలుపు ఖాయం అయిపోయింది. మెజారిటీ ఒకటే కౌంట్ చేసుకోవాలి అనేది మస్తాన్ రావు గారి అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ నౌ. అందరికీ నమస్కారాలతో సెలవు. రైట్.